దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీ వాక్యములు నా జిహ్వకి ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 103వ వచనం. దేవుని వాక్యం అండి. అది చదువుతూ ఉంటే మనకి ఎంత సంతోషాన్ని, ఎంత హాయిని ఇస్తుందో కదా. మనకి మొదట్లో అసలు ఏమీ అర్థం కాదు బైబిల్ చదివినప్పుడు. కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. అర్థం కావడం లేదు కదా అని వదిలేసామనుకోండి, మనకి ఆ దేవుని వాక్యంలో ఉన్నటువంటి మధురం, లేకపోతే ఆయన చెప్తున్నటువంటి మాటలు, ఆయన మాటలు చదువుతున్నప్పుడు మనకు వచ్చే సంతోషంని మనం కోల్పోతాం. అర్థమైనా అర్థం కాకపోయినా దేవునికి ప్రార్థన చేసుకొని, ఎందుకంటే సహజంగా ఎవరికి ఆయన మాటలు అర్థం కావాలి అంటే ఆయన సహాయం లేనిది ఎవరికి అర్థం కావు. మన తెలివి, మన జ్ఞానము, మనం ఎంత పిహెచ్డీలు చేసినా, లేకపోతే ఇంకో ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఆ చదివిన వెంటనే ఆయన మాటలు అర్థం కావాలి అంటే ఆయన సహాయం లేనిదే, దేవుడి సహాయం లేనిదే, ఆయన ఇచ్చే జ్ఞానం లేనిదే అవి మనం అర్థం చేసుకోలేము. ఎప్పుడైనా సరే బైబిల్ చదివే ముందు, ప్రభువా నీ వాక్యం చదువుతున్నాను, సహాయం చెయ్యి, నాకు అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని గనక మనం ప్రార్థన చేసి బైబిల్ని కనుక చదవడం మొదలు పెడితే, మనకి చాలా చక్కగా దేవుడు మనతో ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో, ఎన్ని విషయాలు మాట్లాడుతున్నారో అనేది మనకి అర్థమవుతుంది. దేవుడు వాక్యమే దేవుడు కదండి. ఆయన వాక్యం ద్వారా మనతో ప్రతిరోజు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రతి ఉదయం నా కొరకు, నా వాక్యం కొరకు ఎవరు కనిపెట్టుకొని ఉన్నారా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే వాక్యం ద్వారా ఆయన దగ్గరికి వెళతారో ఆయనతో ఆయన వారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజంతా మనం ఎలా నడుచుకోవాలి, మనకి ఎదురవబోయే పరిస్థితులు ఏమిటి, ఆ పరిస్థితుల నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, ప్రతి విషయం ఆయన మనతో మాట్లాడతారు. చాలామంది దేవుని గురించి, దేవుని వాక్యం గురించి తెలియని వాళ్ళు దేవుడు మీతో ఎలా మాట్లాడతారు, నిజంగా దేవుడు మాట్లాడతారా అని అడుగుతారు. నిజంగా దేవుడు మాట్లాడతారండి. ఎలా? వాక్యం ద్వారా. ఆ వాక్యం మన బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం చదివిన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు అది మనకి ఎంతో హాయిని, ఆదరణని ఇస్తుంది. ఎంతమంది మన చుట్టూ ఉన్నా, వారు ఎన్ని మాటలు చెప్పినా ఇవ్వలేని ఓదార్పు దేవుని వాక్యం మనకు అందిస్తుంది. అది అనుభవపూర్వకంగా ఎవరైతే దాన్ని ఎదుర్కొంటారో, ఎవరైతే అనుభవిస్తారో వారికి ఈ విషయం చాలా బాగా అర్థమవుతుంది. దేవుని వాక్యము మన హృదయానికి నిజంగా ఎంతో ఆనందాన్ని, నెమ్మదిని ఇస్తుంది. అది మనం అనుభవించినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. నిజంగానే అది తేనె కంటే తీపిగా ఉంటుందండి. ఆయన మాటలు మనం చదువుతూ ఉంటే, లేకపోతే మనకి చదివిన వాక్యం మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా గుర్తొచ్చినప్పుడు వచ్చే సంతోషం అంతా ఇంత కాదు. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుడు మాట, ఉదాహరణకి మనం బాగా ఇరుకుల్లోనో, ఇబ్బందుల్లోనో ఉన్నప్పుడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నిన్ను విడిపించదును అని దేవుడు మాట మనకు గుర్తొచ్చిందనుకోండి, ఆ దేవుడు నాకున్నాడులే, ఏం కాదు అని మనకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది. అలాగా దేవుని వాక్యం మనకి ఎంతో మధురమైనది. అది నిజంగా మన నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. అది ఎవరైతే అనుభవిస్తారో, అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వారికి ఈ వాక్యం చాలా బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన 24 గంటలు మనం అనుభవిస్తున్నామంటే అది కేవలం దేవుడు ఇచ్చినందువల్లనే ఆ 24 గంటల సమయం మనకుంది. ఆ సమయంలో కనీసం ఒక్క పావు గంట, లేకపోతే ఒక్క అరగంట అయినా దేవుని కోసం, దేవుని వాక్యం కోసం, ప్రార్థన కోసం మనం గనక ఆ సమయాన్ని వెచ్చించలేకపోతే మన జీవితం వృధా కదండి. దేవుడే మాకు సమయం లేదు అని మీరు అనుకోవచ్చు, కానీ ఆ సమయాన్ని ఇచ్చిందే దేవుడు. మనకి సమయాన్ని ఇచ్చిన దేవునికి మన సమయంలో ఒక అరగంట కేటాయించడం అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలని, అందులో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వందనాలు.